Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. చెప్పండి ప్రభాకర్ గారు, సమాధానం. కేవలం భారతదేశం అందరివాడు రాముడు అయితే కొందరికే ఎందుకు పరిమితం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే బుల్డోజర్లు అనేటువంటి వ్యవహారం మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఏమన్నా రాముడిని వ్యతిరేకించిందా కాంగ్రెస్ పార్టీ? మురళి గారు చెప్పండి. ఇది ఒక చాలా పెద్ద అంశం. ఇది మీరు ఒకసారి 2004 మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ, 2009 మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ, 2014 మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో, లేకుంటే సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టో, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మేనిఫెస్టో, ఇవన్నీ ఒకసారి చూడండి. సీనియరు మురళి గారు మీరున్నారు, పెంటపాటి పుల్లారావు గారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి మేనిఫెస్టోలో కూడా అక్కడే మళ్ళీ బాబ్రీ మసీదే కడతాము అని చెప్పి వీళ్ళందరూ మేనిఫెస్టోల్లో పెట్టారు. ఇది వాస్తవం. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తర్వాత ఆ రకంగా ఇది ముమ్మాటికి రాముడు జన్మస్థలమే, ఇది బాలరాముడు పుట్టినటువంటి ప్రదేశమే అని భావించి ఆ రకంగా ఆ భూమిని కేటాయించినటువంటి తర్వాత, అంటే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక మందిర నిర్మాణం జరుగుతుంటే, ప్రాణప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతినిధిని పంపరా అండి? కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులని పంపరా అండి? ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులని పంపరా అండి? రారా? పోనీ అయిపోయింది, ఆ రోజు నచ్చలా, ఆ రోజు గిట్టలా, అరే తర్వాతన్నా కనీసం ఆ దేవాలయాన్ని సందర్శించాలి కదా, జై శ్రీరామ అని చెప్పి అనాలి కదా. అరే ఒకవైపున బాలరాముడు జన్మించిన ప్రదేశం అంటే మా మిత్రుడు దయాకర్ గారు ఆడ మేము సీతమ్మది పెడతాం, ఆడ హనుమంతుని కూడా పెడతాం. ఏందండి ఆ వాదన? ఏందండి? మన భద్రాచలం ఉందంటే సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రదేశం, కేంద్రం, దానికి ఆ విశిష్టత ఉంది. ఓన్లీ భద్రాచలంలోనే శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే రాజకీయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం యొక్క ఓట్లు దండుకోవటం కొరకు మాట్లాడినటువంటి మాటలు, శిలాన్యాస్ సమయంలో. కానీ ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూలగొడతాం అనలేదు కదా. ఏదైనా మేనిఫెస్టో, సరే మీరు అన్నారు కదా 2004 మేనిఫెస్టో చూడు, 2009 మేనిఫెస్టో చూడండి. ఆ మేనిఫెస్టోలో కన్నా కాంగ్రెస్ పార్టీ రామ మందిరం కూలుస్తామనేమో, లేకపోతే బుల్డోజర్లు తోలుతామని చెప్పిందా? ఒక్క మాట చెప్పాలి. ఒక్క నిమిషం చెప్పండి ప్రభాకర్ గారు. మిగతా విషయాలు చూడండి. ఇప్పుడు మిగతా అంశాల్లో చూడండి. అంటే ఈ వివాదాస్పదమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన, అంటే వివాదాస్పదమైనటువంటి కట్టడాలు, కూల్చి కట్టినటువంటి ఒక మసీదులు, దానికి సంబంధించింది అప్పటి స్థితినే కొనసాగిస్తాము అని చెప్పని వీళ్ళు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు కదా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.